ఒకవేళ మీరు ఒక 10 సంవత్సరముల ముందు చనిపోవడం, ఇవన్నీ ఆలోచించి ధూమపానము మానివేస్తే మంచిది కదా! మీ వైద్యుడు ఈ విషయం గురించి చెప్పే వరకు వేచి ఉండండి. మీ వైద్యుడికి మీరు దీని నుండి తప్పించుకోవాలి అనుకుంటున్నాను, సహాయం చేయండి అని అడగండి. ప్రారంభంలో సర్దుబాటు కావటానికి ఎన్ఆర్టీ ఉపయోగంగా ఉంటుంది. నికోటిన్ ఉత్పత్తులలో గమ్, లాచెస్, లావెంజర్స్, వేలర్లు మరియు నావల్ స్ప్రేలు ఉన్నాయి. ఇవి ప్రిస్క్రిప్షన్ ద్వారా కౌంటర్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది తేలికగా తీసుకున్న అరుదుగా పనిచేస్తుంది. తేలికైన సిగరెట్లు తీసుకోవడం వలన పని జరగదు. మీ ఆరోగ్యం కాపాడుకోవడానికి ధూమపానం మానేయటానికే ప్రయత్నించండి. తేలికగా ఉండే సిగరెట్లు పీల్చడం ద్వారా కావలసిన నికోటిన్ పొందడానికి ప్రజలు గట్టిగాను, ఎక్కువసేపు మరియు తరచుగా ఊపిరి పీల్చుకుంటారు. మీరు ఇప్పటికే మీ రక్త ప్రవాహంలో నికోటిన్ చేర్చినట్లే. ప్రతి పఫ్లో కొంత భాగాన్ని పీల్చుకుంటారు. వ్యాయామం తప్పకుండా సహాయం చేస్తుంది. వ్యాయామం చేయటం వల్ల ఒత్తిడి హార్మోన్లను తగలబెట్టడం ద్వారా ధూమపానం చేయడానికి సహాయపడుతుంది. దీని వలన మీకు ధూమపానం చేయాలనే కోరిక తగ్గుతుంది. నికోటిన్ తగ్గించేయటం వలన పూర్తిగా కలిగే అసౌకర్య ప్రభావాలను తగ్గించి మెదడుకు సహాయపడే మంచి రసాయనాలను ఉత్పత్తి చేస్తారు. వ్యాయామం చేస్తూ ధూమపానం చేసేవారు వ్యాయామం చేయకుండా ధూమపానం చేసేవారి కంటే 2 రెట్లు ఎక్కువగా తగ్గించుకునే అవకాశం ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.